ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు. ఇక రాయచోటిలో ఉగ్రవాదులు ఉంటున్న ఇళ్లను తనిఖీ చేయగా సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు, భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులు లభించాయి. దాదాపు 50 ఐఈడీలు తయారు చేయగల సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాయచోటిలో ఉగ్రజాడ తెలిసినప్పటి నుంచి అందరిలో భయం నెలకొంది. ఉగ్రవాదులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న చిన్న సమాచారం కూడా వెలుగులోకి రాకపోవడాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు తమిళనాడు పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాయచోటిలో ఉగ్రవాదులు ఉంటున్నటువంటి ఇళ్లను తనిఖీ చేసినటువంటి సందర్భంలో వెలుగు చూసినటువంటి పరిస్థితి, సూట్ కేస్ బాంబులు, బకెట్ బాంబులు, భారీ ఎత్తున పేలుడు సామాగ్రి. పోలీసులు ఏం చేస్తున్నారనేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. స్థానికులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏఎస్ఐఎస్ ఉగ్రవాద లింకులు కూడా చాలా భారతదేశంలోనే చాలా ప్రాంతాల్లో కూడా విస్తరించున్నాయనేది కూడా గత కొంతకాలంగా వింటూ వస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే దేశ భద్రత సంబంధించినటువంటి సంస్థలు కూడా ఐబీ గానీ లేదంటే ఐఎన్ఏ కూడా ప్రస్తుతం కీలకమైన సమాచారం రాబట్టడంలో కూడా చాలా సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. ఏదైతే సరిగ్గా 40 రోజుల క్రితం కూడా ఏదైతే రాయచోటి పట్టణంలో దాదాపు 25 ఏళ్లుగా ఒక ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా తలదాచుకున్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఎన్ఐ అధికారులు, ఐబీ అధికారులు కూడా చాకచక్యంగా వాళ్ళందరినీ కూడా ఇద్దరిని కూడా గుర్తు చప్పుడు కాకుండా అంటే రాత్రికి సోదాలు చేయడం, వాళ్ళ ఇంట్లో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు మ్యాప్లు కూడా సంబంధించి వాళ్ళందరినీ ఇద్దరిని కూడా తీసుకెళ్లేసి ఢిల్లీలో విచారణ చేస్తున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పేలుళ్లకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం ఇదే సంబంధించినటువంటి అంశం మీద కూడా నిమగ్నం అంటే ప్రస్తుతం విచారణ చేశారు. మొదట వాళ్ళ ఇరువురు కూడా కదలికల మీద కూడా విచారణ చేశారు. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు ఉగ్రవాదులు కూడా గతంలో దాదాపు 10 పైగానే ఉగ్రవాద పేలులకు సంబంధించినటువంటి పార్టిసిపేట్ చేశారు. గతంలో ఏదైతే బెంగళూరు రామేశ్వరం టీ కేఫ్ లో కూడా ప్రస్తుతం ఇద్దరు ఉగ్రవాదులు కూడా పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి బాంబులు తయారు చేయడంలో, హోమ్ మేడ్ బాంబులు తయారు చేయడంలో ఇద్దరు అబూబకర్ సిద్దిక్ గానీ మహమ్మద్ అలీ గా ఇద్దరు ప్రసిద్ధులు చెందినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే దాదాపు 40 రోజుల వ్యవధిలోనే మరో అనంతపురం జిల్లాలో కూడా ప్రస్తుతం ధర్మవరంలో కూడా మరో ఉగ్రవాదిని కూడా అరెస్ట్ చేయడం పట్ల కూడా ప్రస్తుతం రాయలసీమలోనే ఎందుకు ఉగ్రవాదులు వరుస పెట్టి అరెస్టుల పర్వం కొనసాగుతుంది, అసలు రాయలసీమలో ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా పలు ఆసక్తిగా రేపుతుందని చెప్పవచ్చు. ఒక రకంగా రాజంపేట నియోజకవర్గంలో గెలిచినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ధర్మవరం నుంచి గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ప్రస్తుతం అక్కడ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎందుకు మంత్రుల నియోజకవర్గాలు ఏమన్నా టార్గెట్ పెట్టారా, లేదంటే రాయలసీమ ప్రాంతంలో ఏమన్నా టార్గెట్ పెట్టాలా, ఇక్కడ ఏదన్నా అల్లకొల్లాలో సృష్టించి ఏదైనా శాంతి భద్రత విఘాతం కలిగించి ఏమైనా పెద్ద దానిలకు కుట్రలు పెడుతున్నారా అనేది కూడా ప్రస్తుతం ఐబీ అధికారులు, ఎన్ఐ అధికారులు కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో రాయచోట్లో దొరికినటువంటి ఇద్దరు ఉగ్రవాదుల కదలికల మీద ప్రస్తుతం సోదాల నేపథ్యంలో కూడా అన్నమయ్య జిల్లా పోలీసులకు కూడా దాదాపు అంటే బాంబులు ఐఈడి తయారు చేసే బాంబులు దాదాపు వాటి సైజు పరిమాణం చిన్నదైనప్పటికీ కూడా పెద్ద స్థాయిలో అంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేందుకు కూడా దాదాపు వాళ్ళు వాడినటువంటి అక్కడ పరిస్థితులు కూడా చాలా పెద్దగా ఉందని చెప్పి ప్రస్తుతం తెలిసింది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా రాయచోటి ఉగ్రవాదుల లింకులు కూడా ఇప్పటికీ కూడా భూకంపం ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ధర్మవరంలో మరో వ్యక్తిని కూడా నూర్ అహ్మద్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం పట్ల, ఎందుకంటే ప్రధానంగా ఉగ్రవాదులు ఎక్కడైతే కూలి పనులు చేసుకుంటూ సాధారణ జనాలలో కలిసిపోయే విధంగా నెమ్ములుతున్నారా అనేది కూడా ప్రస్తుతం వీరికి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనామకులు ప్రస్తుతం సాధారణ పేదరికం వ్యక్తిగా ఇక్కడ చలామణి అవుతూ దాదాపు పెద్ద స్థాయిలోనే భారీ విస్ఫోటనాలు లేదంటే బాంబు పేలులకు తెగబడేందుకు కూడా వెనుకడ్డం లేదని తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ఇక ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు హైదరాబాద్ లోని అతడి స్నేహితుని పోలీసులు అరెస్టు చేసి పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు నాడు గుర్తించాయి. 6 సభ్యులతో సమీర్ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అల్ హింద్ ఇత్తెహదాల్ ముసల్మాన్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి ఇందులోనే వీరంతా చర్చించినట్లు సందేహించారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సిరాజ్ తండ్రి, సోదరుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. సౌదీలో ఉంటున్న అబూ ముసబ్ సూచనల మేరకు సిగ్నల్ యాప్లో తరచూ మాట్లాడుకునేవాడు. రసాయన పదార్థాలు ఉపయోగించి ఐఈడీలు తయారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను తెప్పించాడు సిరాజ్.
ఆన్లైన్లో బాంబులు ఎలా తయారు చేయాలనే దానిపై కొన్ని వీడియోలను చూసి వాటి ద్వారా కొన్ని బాంబులను తయారు చేసి కొన్ని చోట్ల ట్రయల్స్ కూడా నిర్వహించినట్లుగా తెలుసుకున్నారు. విజయనగరం, రంపచోడవరం ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహించినట్లు గుర్తించారు. సిరాజ్ ఈ ట్రయల్స్ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. విజయనగరం, రాయచోటి ఘటనలు చర్చల్లో ఉండగానే ఇప్పుడు ధర్మవరం అలజడి రేపినటువంటి పరిస్థితి ఉంది. ఇక విజయనగరం నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఉగ్ర కదలికలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వెలుగు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, గతంలో విజయనగరంలో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఉగ్ర కదలికలు ఏంటి, అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలి వీటిని? ఎస్ రమేష్. గతంలో మనం చూసుకుంటే విజయనగరం జిల్లా కేంద్రంలోనైతే మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ఉగ్రమూకల కలకలం రేగిందని చెప్పాలి. మహమ్మద్ సిరాజ్ అనే వ్యక్తి అంబర్సత్వం జంక్షన్ లో ఉండి గత 20 ఏళ్ళుగా అతను కూడా ఉన్నాడు. అతనితో పాటు అతని తండ్రి ఆల్రెడీ పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడు, అతను అన్నదమ్ముడు కూడా పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడు. ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే భారీ కుట్రకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా విద్యుత్ స్టేడియం సమీపంలో అయితే పేలుళ్ళకి పాల్పడినట్టయితే తెలుస్తుంది. ఇదైతే మొత్తం చూసుకుంటే ఇతను ఒక్కసారిగా మనం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ భారీ విస్ఫోటనంతో ఉత్తరాంధ్రతో పాటు విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఒక్కసారిగా గగురుపాటుకు అయితే తనతో పాటు మనతో పాటు తిరిగే మహమ్మద్ సిరాజ్ అనే వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడడం చేస్తుంది. దీంతో అయితే ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడో ఒక్కసారిగా టీవీలోని వీటిలోని చూసి వ్యక్తులు ఒక్కసారిగా విజయనగరం జిల్లాలోనే ఇటువంటి వ్యక్తులు ఉన్నారా అన్న దీనికైతే పాల్పడ్డారు.